పేద ప్రజలందరికీ విద్య, వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. ఇప్పటికే ఈ లక్ష్యాన్ని 50% పూర్తి చేశామన్నారు. కేపీహెచ్బీ కాలనీలో నూతనంగా నిర్మించనున్న నందమూరి తారక రామారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి అరికపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. కేపీహెచ్బీ కాలనీలో సరైన పాఠశాలలు లేక పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారని, కానీ ఈ స్కూల్ నిర్మాణంతో ఇబ్బందులు తొలగాయని హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడు లేని విధంగా 2 ఫ్లోర్లు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ కట్టడం అనేది చాలా మంచి పరిణామం. ఈ ప్రాంత ప్రజానికి పేద మధ్యతరగతి ప్రజలు ఉంటాం. దానిలో ఈ స్కూల్ చాలా అవసరాన్ని గుర్తించి ప్రజల మనోభావాలను తెలుసుకొని వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా ఈ స్కూల్ స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు మళ్ళీ మహనీయుడు ఎన్టీ రామారావు గారు వజ్రోత్సవాల సందర్భంగా వారి పేరు పెట్టడం కూడా, ఎందుకంటే ఆ రోజున కేపీహెచ్బీ కాలనీ పేరే ఎన్టీ రామారావు గారి పేరు పెడదామని ఆ రోజు ప్రపోజల్స్ ఉండే. కనీసం ఎన్టీ రామారావు గారి పేరు స్కూల్కి పెడుతున్నందుకు మా ఎమ్మెల్యే